మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలోకి వెళ్లింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వడంతో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని, వారిని పదవుల నుంచి తప్పించాలని కమిటీ నివేదించినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకు కొండా సురేఖ, చిన్నారెడ్డి వేచి చూస్తారా లేదా ముందే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి క్రమశిక్షణ అంశం అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఇద్దరు నేతల వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కి సమర్పించింది. మహేష్ గౌడ్ ఆ నివేదికను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పంపించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో క్రమశిక్షణ కమిటీ కీలక సిఫారసులు చేసినట్లు సమాచారం. మంత్రి కుమార్తె సుస్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేటట్లు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. కొండా సురేఖ క్రమశిక్షణ తప్పడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని వివరించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారని క్రమశిక్షణ కమిటీ నివేదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, ఆయనపైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఏఐసీసీకి చేరడంతో ఇప్పుడు తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్లింది. ఇద్దరు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీ నిర్ణయం వెలువడక ముందే కొండా సురేఖ, చిన్నారెడ్డి తమ రాజకీయ భవిష్యత్తుపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేక అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తారా అనే అంశంపై కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు సీనియర్ నేతలపై క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసులు అమలైతే తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.